నమస్తే అండి. నేను రజాక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయనకి సంబంధించి హవా అయితే కొనసాగుతుంది కదా. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సుకుమార్ కూతురు రీసెంట్గా ఒక సినిమాతో అయితే వచ్చిందనమాట, గాంధీ తాత చెట్టు అని చెప్పేసి. అయితే ఈ సినిమా వచ్చిన నేపథ్యంలో మనకి బేసిక్ ఎవరు రావాలి బయటికి? అల్లు అర్జున్ రావాలి. ఎందుకంటే పుష్ప సినిమా డైరెక్టర్ వచ్చేసి మన సుకుమార్ గారు. మరి అలాంటప్పుడు ఆయన రావాలి కదా. సో అల్లు అర్జున్ రావాలి కదా. అల్లు అర్జున్ రాలేదు, మన రామ్ చరణ్ వచ్చారనమాట. సుకుమార్ కూతురుతో రామ్ చరణ్. సో రీసెంట్గా వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు పరిస్థితి. దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతి గేమ్ చేంజర్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం అయితే సాధించలేదు, నిజమే, అది వాస్తవం. నేను వాస్తవాలు చెప్తాను కాబట్టి. ప్రస్తుతం చరణ్ RC16 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ సుకుమార్ కూతురును సుకృతిని కలిశారు. సుకుమార్ కూతురు సుకృతి వేణి మెయిన్ లీడ్లో గాంధీ తాత చెట్టు అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా జనవరి 24న రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమాని రామ్ చరణ్ చూసి నచ్చడంతో మూవీ యూనిట్ అందరినీ పిలిచి ఇంటికి పిలుచుకొని అభినందించారు. సుకుమార్ కూతురు సుకృతి వేణి, దర్శకురాలు పద్మావతి మల్లాది, నిర్మాత శేషసింధు. ఈ సినిమాలో సుకృతితో పాటు నటించినటువంటి ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు కూడా చరణ్ ఉపాసనలు కలిశారు. చరణ్ ఉపాసని మూవీ టీంను అభినందించారు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ముఖ్య పాత్రలు నటించినటువంటి సినిమా గాంధీ తాత చెట్టు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ బ్యానర్స్పై నవీన్ ఇంజనీర్, రవిశంకర్, శేషసింధురావు నిర్మాణంలో పద్మావతి మల్లాది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. రిలీజ్కి ముందే ఈ సినిమా దేశ విదేశాల్లో పలు అవార్డులు అయితే సాధించిందంట. ప్రస్తుతం థియేటర్స్లో అయితే ఈ సినిమా నడుస్తోంది. ఒక పల్లెటూరులో కెమికల్ ఫ్యాక్టరీ పెడదామని వస్తే తన ఊరిని, తన తాత ఎంతో ప్రేమించే చెట్టుని కాపాడుకోవడానికి గాంధీ మార్గాన్ని అనుసరించి ఒక 13 ఏళ్ల అమ్మాయి అహింసావాదంతో ఏం చేసింది, ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో మంచి మెసేజ్తో ఈ సినిమాని అయితే తెరకెక్కించారట. ఈ సినిమా కోసం సుకుమార్ కూతురు గుండు కొట్టించుకుందట. ఇక చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు తన డైరెక్షన్లో RC16 సినిమాలో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ అయిపోయింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నడుస్తుంది. కన్నడ స్టార్ శివన్న కీలక పాత్రలు అయితే పోషించడం జరుగుతుంది. మొత్తానికి ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, సో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సుకుమార్ కూతురు, ఈమె వచ్చేసి రామ్ చరణ్ గారిని కలిసింది. లెక్క ప్రకారం అల్లు అర్జున్ గారు కలవాల్సిందని చెప్పేసి సోషల్ మీడియాలో అంతా కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది.